ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో రేపు కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. అలాగే కొన్ని దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. వీటికి సంబంధించి అలాగే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇవ్వడం లేదు, టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. వాటి గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, ఇంకా శ్రీవారి సేవలో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన సేవకి టీటీడీ వెబ్సైట్లో ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. వీటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపు అనగా సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:50 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:31 వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుంది. మామూలుగా తిరుమలలో గ్రహణం కారణంగా గ్రహణానికి 6 గంటల ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. సో రేపు రాత్రి 9:50కి గ్రహణం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి 6 గంటల ముందుగా, అంటే రేపు మధ్యాహ్నం 3:30 నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. అంటే రేపు మధ్యాహ్నం 3:30కు శ్రీవారి ఆలయాన్ని మూసివేసి ఎల్లుండి అనగా సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకి సుప్రభాతం సేవతో శ్రీవారి ఆలయాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయ్యాక 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి తిరిగి భక్తులకి యథాప్రకారం అన్ని రకాల దర్శనాలు కల్పించడం జరుగుతుంది. అంటే సుమారుగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారండి. సో గ్రహణం కారణంగా రేపు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి ఆర్జిత సేవలు కావచ్చు, ఇంకా సీనియర్ సిటిజన్ దర్శనాలు కావచ్చు, ఎస్ఎస్టీ టోకన్స్ ద్వారా దర్శనాలు కావచ్చు, ఇలా ఈ దర్శనాలన్నింటినీ కూడా రేపు కొన్ని గంటల పాటు టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది, అంటే రద్దు చేయడం జరిగింది. అండ్ అలాగే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి తిరిగి అన్ని రకాల దర్శనాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి సెప్టెంబర్ 8వ తేదీ భక్తులకి దర్శనం కల్పించడం కోసం రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. అంటే సెప్టెంబర్ 8వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు, అంతేకాని విఐపి రికమెండేషన్ లెటర్స్ తో భక్తులకి బ్రేక్ దర్శనాలు అనేవి కల్పించారండి. క్యాన్సిల్ చేయడం జరిగింది. 8వ తేదీ బ్రేక్ దర్శనాలను లెటర్స్ ద్వారా క్యాన్సిల్ చేశారు కాబట్టి రేపు అనగా సెప్టెంబర్ 7వ తేదీ బ్రేక్ దర్శనం కొరకు ఎలాంటి లెటర్స్ ని టీటీడీ వారు యాక్సెప్ట్ చేయరు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అండ్ అలాగే రేపు గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3:30 నుంచే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వట్లేదండి. ఈ టోకన్స్ ను కూడా టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. తిరిగి ఎల్లుండి నుంచి అన్ని దర్శనాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఎల్లుండి అనగా సెప్టెంబర్ 8వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ని మాత్రం రేపు మధ్యాహ్నం నుంచి టీటీడీ వారు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. కానీ రేపటికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వట్లేదు. భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు. అయితే చంద్రగ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయాన్ని టీటీడీ వారు మూసివేస్తున్నారు. అండ్ అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా గ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం 3:30 నుంచి ఎల్లుండి అనగా సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. సో రేపు మధ్యాహ్నం 3:30 నుంచే తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని టీటీడీ వారు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సుమారుగా 30,000 పులిహోర ప్యాకెట్లని రేపు సాయంత్రం 4:30 నుంచి తిరుమలలోని వివిధ ప్రదేశాల్లో భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ బగిచ్చా, ఇంకా పిఏసి 1, సిఆర్ ఆఫీసు, ఏఎన్సీ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ కౌంటర్లు, అలాగే సేవా సదన్, ఇలా పలు ప్రదేశాల్లో సుమారుగా 30,000 పులిహోర ప్యాకెట్లని రేపు సాయంత్రం 4:30 నుంచి భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, చంద్రగ్రహణం కారణంగా రేపటికి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఈ రోజు తిరుపతిలో ఇవ్వట్లేదండి. సో ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని వీలైనంత వరకు మీ దర్శన ప్రయాణాన్ని సెప్టెంబర్ 8వ తేదీ అంటే ఎల్లుండి నుంచి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంది. అండ్ అలాగే గ్రహణం కారణంగా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ను కూడా ఈ రోజు టీటీడీ వారు క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి
ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీ దర్శన ప్రయాణాన్ని సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ తిరుపతిలో ఆఫ్లైన్ టోకన్స్ ద్వారా కూడా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందుకే విషయాన్ని చెప్తున్నానండి. ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా, అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అండ్ కిచెన్, గ్రోసరీస్, ఇంకా లైటింగ్స్, ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకే, అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీకోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో ఆ కొత్త టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయ్యి అదే విధంగా ఆదరించవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నానండి. అలా కొనడం వలన మీరు ఆ ప్రోడక్ట్కి ఎక్స్ట్రా ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే మీరు పే చేసి ఆ ప్రోడక్ట్ అనేది కొనవచ్చు. కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం ద్వారా దానివల్ల నాకు కొంతవరకు కమిషన్ అయితే వస్తుందండి. ఇది టోటలీ మన ఛానల్కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమే. సో అందుకోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి. నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజున 69,531 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,439 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,49,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ, అలాగే నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, ₹500 వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో శ్రీవారి సేవ యొక్క ఇంటర్ఫేస్ ని మార్పు చేయడం జరిగింది. అండ్ అలాగే ట్రైనర్ శ్రీవారి సేవ అనే కొత్త సేవని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ అప్డేట్ ని సెప్టెంబర్ 3వ తేదీన టీటీడీ వారు ఇవ్వడం జరిగిందండి. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా అప్డేట్ గురించి తెలియజేయడం జరిగింది. అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్రైనర్ శ్రీవారి సేవ ఇంకా గ్రూప్ సూపర్వైజర్ సేవలకి టీటీడీ వెబ్సైట్ లో ప్రెజెంట్ రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి. ఎవరైతే టీటీడీ వెబ్సైట్ లో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ కూడా సెప్టెంబర్ 24వ తేదీ నుంచి బ్యాచ్ల వైజ్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మీరు గ్రూప్ సూపర్వైజర్ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదా ట్రైనర్ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే గ్రూప్ సూపర్వైజర్ సేవ ఇంకా ట్రైనర్ సేవ ఈ 2 రకాల సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకే విధంగా ఉన్నాయండి. అంటే ఈ సేవని రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి 15 రోజుల సేవ ఉంటుంది. ఈ 15 రోజుల్లో మీకు 2 సార్లు స్వామివారి దర్శనం కల్పిస్తారు. కానీ ఈ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 45 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అంటూ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు మాత్రమే ఈ సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ట్రైనర్ సేవ దగ్గర ఉన్న క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను.
చూపిస్తున్నాను. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ సేవకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ ట్రైనర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసాము అంటే ఈ సేవలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ ట్రైనర్ శ్రీవారి సేవని రిజిస్ట్రేషన్ చేసుకుని సేవను బుక్ చేసుకున్న భక్తులకి 15 రోజుల సేవ అనేది ఉంటుంది. ఈ 15 రోజుల సేవలో గాను 7వ రోజు అలాగే చివరి రోజు అనగా 15వ రోజు 2 సార్లు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అయితే ఈ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులకి ఏజ్ అనేది 45 సంవత్సరాల పైన 65 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అలాగే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు మాత్రమే ఈ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారండి. ఈ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులు తిరుమలలో ఈ సేవకి రిపోర్ట్ చేసేటప్పుడు మీ యొక్క మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇంకా ఆధార్ కార్డు ఈ 3 కూడా క్యారీ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. ఇలా ఈ సేవకు సంబంధించి ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకొని ఈ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఆధార్ కార్డు నెంబరు ఇంకా మీ ఫుల్ నేమ్ అంటే ఆధార్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫుల్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ డీటెయిల్స్ ని మీరు ఎంటర్ చేసేటప్పుడు వేటి దగ్గర అయితే స్టార్ మార్క్స్ ఉంటాయో అవి కంపల్సరీ అంటే మ్యాండటరీగా ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్స్ లేనివి మీ చాయిస్ అండి, ఎంటర్ చేయొచ్చు లేదా అలాగే ఎంటీగా అయినా వదిలేయచ్చు. ఇలా పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేశారు అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఈ రెండింటికి కూడా స్టార్ మార్క్స్ అనేవి లేవు. మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేయొచ్చు లేదా అలాగే ఎంటీగా అయినా వదిలేయచ్చు. ఇంకా రెసిడెన్షియల్ అడ్రస్, పిన్ కోడ్, స్టేటు, డిస్ట్రిక్ట్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలంటే మీ క్వాలిఫికేషన్ డిగ్రీయా, మీరు అంతకంటే ఎక్కువ చదువుకున్నారా, మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే ప్రొఫెషన్ డీటెయిల్స్, మీరు ప్రస్తుతం ఏం పని అయితే చేస్తున్నారో మీ ప్రొఫెషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఆస్ ట్రైనర్, మీరు ఎక్కడైనా ట్రైనర్గా వర్క్ చేస్తున్నారా, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అనే దానికి సంబంధించి ఇక్కడ ఎస్ఆర్ నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వాలంటరీ సర్వీస్ అంటే మీరు ఎక్కడైనా టెంపుల్లో తిరుమలలో కావచ్చు ఇంకా హిందూ దేవాలయాల్లో ఎక్కడైనా శ్రీవారి సేవలు మీరు చేసి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా అనేది ఇక్కడ మనకు ఆప్షన్ అయితే అడుగుతుంది. సేవ మీరు ఎప్పుడైనా చేసి ఉంటే ఎస్ లేదా నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రిఫరెన్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే మీరు ట్రైనర్ సేవలో తిరుపతిలో పాల్గొనాలా తిరుమలలో పాల్గొనాలని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే 1 నెల లేదా వారమా 10 రోజుల ఎన్ని రోజులు ఈ సేవలో మీరు పార్టిసిపేట్ చేయాలో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రెఫరెన్స్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ కింద మీరు ఎవరిపైనా ఇద్దరి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ నేమ్స్ అలాగే వాళ్ళ యొక్క రెఫరెన్స్ డీటెయిల్స్ ఇంకా మొబైల్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. ఇంకా మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాలి. అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర క్లిక్ చేశారు అంటే లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏ లాంగ్వేజెస్ అయితే వచ్చో అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ ఇలా లాంగ్వేజెస్ అయితే చూపిస్తుంది. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ సేవకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా ఎవరైతే గ్రూప్ సూపర్వైజర్ సేవకు కావచ్చు ఇంకా ఈ ట్రైనర్ సేవకు కావచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులు మొదటి టీం కింద సెప్టెంబర్ 24వ తేదీ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్నే మనకి టీటీడీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గ్రూప్ సూపర్వైజర్ సేవ ఇంకా ట్రైనర్ సేవలకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారిలో మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఉదయం విధానపరమైన అంశాలపై శిక్షణ, మధ్యాహ్నం వివిధ సేవా కేంద్రాలలో ఫీల్డ్ విజిట్లకు వెళ్లి పరిశీలించేలా రూపొందించాలన్నారు. ఇది నిన్న టీటీడీ ఈఓ గారు కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ట్రైనర్ సేవ, సూపర్వైజర్ సేవలకి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించి వచ్చిన అప్డేట్ అండి. గ్రూప్ సూపర్వైజర్లు సేవకుల ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్పై ప్లానింగ్ విభాగానికి చెందిన 4 నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. శిక్షణలో 8 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేవ యొక్క ఆధ్యాత్మిక మూలాలు, శ్రీవారి సేవ పరిణామ క్రమం, వివిధ సందర్భాల్లో సేవ ప్రాముఖ్యత, ప్రత్యేక రోజులలో సేవ నిర్వహణ, పటిష్ట సేవ అందించేందుకు నైపుణ్యాలు, స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, సులభ పద్ధతిలో అందరికీ అర్థమయ్యేలా ఆదర్శ సేవకుడి లక్షణాలు, పలు భాషలలో ప్రాథమిక నైపుణ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇదండి ప్రస్తుతం టీటీడీ వెబ్సైట్లో శ్రీవారి సేవలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్ సేవ, ట్రైనర్ సేవ ఈ 2 రకాల సేవలకి ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయండి. కాబట్టి ఎవరికైతే 45 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వారు
ఈ గ్రూప్ సూపర్వైజర్ సేవ ట్రైనర్ సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.